సార్ 2019 వచ్చేసింది, ఎలక్షన్స్ వచ్చేసాయి, అన్ని పార్టీలు నువ్వా నేను అన్నట్టుగా తలపడుతున్నాయి. మీరు చూస్తున్నారు, చాలా ప్రభుత్వాలు చూశారు. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఏం చెప్తాం మరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ పార్టీ కొంచెం మోజుగా కనపడుతుంది ఎక్కువగాను. కానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాటిని బట్టి ఏమో దానికి కనపడుతోంది వెయిట్. తర్వాత ఏమో కేంద్రంలోనేమో బీజేపీకి కొంచెం మోజుగా కనపడుతోంది. సరే ఏదైనప్పటికీ వారి యొక్క అదృష్టం మటు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది దేనికైనప్పటికీ కూడా. ఇప్పుడు ఈసారి అదృష్టం ఎవరిని వరించబోతుంది? చంద్రబాబునా, పవన్ కళ్యాణ్, లేకపోతే వైఎస్ జగన్? ఈ జగన్ ప్రవేశపెడతాను అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేశారు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇంకా ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి అంటున్నాడు. ఈ ప్రజల యొక్క నాడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడంతా ధనమూలం ఇదే జగత్ అన్నారు. అంచేతన వాళ్ళ యొక్క నాడి ఎలా ప్రశ్నిస్తున్నారో సమయానికి మనం చెప్పలేము. ఇప్పుడు అనుకున్నదల్లా ఎవరూ చేయట్లేదు. ముందో మాట వెనకాలో మాట కింద ఉంది అంతా కూడా. సార్ ఫైనల్గా ఇప్పుడు నేను అడిగేది ఒకటి, క్లారిటీ జరుగుతాను, క్లారిటీ చెప్పండి. మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ప్రజలు కాదు సార్, ప్రజల్లో మీరు ఒకరు కదా, మీ మనసుకి ఏమనిపిస్తుంది చెప్పండి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? సెంట్రల్లో బీజేపీ రావాలి, ఇక్కడ తెలుగుదేశం రావాలి. ఓకే, ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటున్నారు. జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి అవకాశం ఇవ్వమంటున్నారు. ఇచ్చే అవకాశం ఉందా? ఇచ్చే అవకాశం అంటే మరి ఒక 80% వరకు ఉంది. కానీ అయినా కూడా చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు. జరిగిన దాన్ని బట్టి కొంచెం అనుభవం, దాన్ని బట్టి జగన్ కొంచెం రాజకీయ అనుభవం తక్కువ కదా. చంద్రబాబు నాయుడికి రాజకీయంగా బాగా అనుభవం దారితీరిన వాడు ఎక్కువ ఉంటాడు. అని చేతన ప్రజల్లో మార్పు కూడా సహజమే, కానీ అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో మనం చెప్పలేం కదా జగన్ వాళ్ళకి. దాన్ని బట్టి సరే, మీరైతే ఈసారి చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు. సార్ ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎటువంటి అభివృద్ధి చేశారనుకుంటున్నారు? ఎటువంటి అభివృద్ధి చేశారంటే, ఇప్పుడు మన రాష్ట్రం విడదీసిన తర్వాత కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చేసాయి మనకి. అవునా? ఆర్థికంగా అయితేనే కొత్త రాజధాని చేయడం చదవడం వీటి వల్ల కూడా ఇవన్నీ తట్టుకునేందుకు పరిస్థితులు, ఆర్థిక స్తోమత తక్కువగా ఉంది మనకి. అందుచేతనే ఏం చేసి సెంట్రల్ ప్రత్యేక హోదా కావాలి, తర్వాత ప్యాకేజీ కావాలని చెప్పని ఏవేవో కోరుకున్నారు. కానీ ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు నాయుడు వద్దని చెప్పి అన్నారు. వీళ్ళు కావాలన్నారు, ఆ ప్యాకేజీ ఒప్పుకున్నారు. ఏదైనప్పటికీ ఆ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు సరిగ్గా చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఏదైనప్పటికీ ఆర్థికంగా కొంచెం రాష్ట్రం వెనుకబడి. అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఇంకా అధికారంలో బాగా ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు రావాలని మీరు కోరుకున్నారు. సరే, మీ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ? ఈ అమలాపురం ఏం చెప్తాం మరి, ఇక్కడ కూడా కొంచెం వైఎస్ఆర్ జగన్ కొంచెం కనపడుతుంది కొడుతుంది జగన్. మరి ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు సీట్ ఇక్కడది? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీది వస్తుందా, తెలుగుదేశం పార్టీ వస్తుందా, లేకపోతే గ్లాస్ గుర్తు వస్తుంది? ఇక్కడ అదే పవన్ గ్లాసు గ్లాస్ వస్తుందా? రాదు. మరి ఏ పార్టీ వస్తుంది ఇక్కడ? ఏమో తెలుగుదేశం వచ్చారు. ఎలక్షన్స్ వచ్చేసాయి సార్. ఒకవైపు అన్ని పార్టీలు నువ్వా నేనా అన్న విధంగా తలపడుతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి, ప్రచారాలు హోరు కూడా అలా సాగుతుంది. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి. ఆ పార్టీ ఏదనుకుంటున్నారు మీరు? ఏదనుకుంటానంటే అటు జనసేన, ఇటు వైసీపీ, ఇటు టీడీపీ, ఈ కాకుండా మిస్లేనియస్ ఇండిపెండెంట్ ఉంటారు. ఇందులో ఎవరు వస్తుంది చెప్పలేం. ఓట్లు చీలిపోతావు. భర్త ఓడగెత్తను, భార్య ఓడగెత్తారు, కొడుకు ఓడగెత్తా, తండ్రికి ఓడగెత్తాడు. ఈ రకంగా ఉన్నప్పుడు రాజకీయం బలాన్ని వాటికి వస్తుందని ఎవరు అది సరే ఎవరికి వేస్తారో నేను అడగట్లా, ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బాగుంటుందంటే ఏం చెప్తారు? ఎవరు వచ్చినా ఒకటే, పర్వాలేదు. ఎవరు వచ్చినా ఒకటే. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్, యాజ్ పర్ స్టాట్యూటరీ రూల్స్ ప్రకారం ఎవరు వచ్చినా ఒకటి, ఆ రూల్స్ ప్రకారం చేయాలి తప్ప సిఎస్ ఆదేశాల ప్రకారం చీఫ్ సెక్రటరీ. సరే సార్, మీ ఒపీనియన్, మీకైతే ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుందని మీరు ఒపీనియన్ చెప్పడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ బాగా ఉంది. టీడీపీ బాగుంది కదా ప్రస్తుతానికి. సరే, ఈ 4.5 ఏళ్లలో టీడీపీ ఏం అభివృద్ధి చేసింది అనుకుంటున్నారు మీరు? రోడ్లు, ప్రతి ఏరియాలో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, అంటే డ్రైన్స్ అన్ని చేస్తాను. అన్ని బాగా జరుగుతుంది. హ్యాపీగా ఏ లోటు లేదు. అంటే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని బాగా చేశారా చంద్రబాబు నాయుడు? చేశాడు. సరే, ఈసారి జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కసారి అవకాశం ఇమ్మంటున్నారు, ఇచ్చే అవకాశం ఉందంటారా? అది నాకు మరి చెప్పాలంటే డైనమోలో ఉంది. ఏమంటే అవతల మూడు పార్టీ లేకపోయా. ఓకే, సరే ఫైనల్గా సార్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఏ పార్టీని చెప్తున్నా టీడీపీ వస్తే బాగుంటుంది. సరే, ఈ 4.5 ఏళ్లలో
మీ అమలాపురం నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ అయింది? మా అమాపురం నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఎవరు ఇక్కడ చేసింది, ఇంత డెవలప్మెంట్ చేసింది ఎవరు? అప్పుడు ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేని ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం చేస్తుంది. ఇంక టీడీపీని కాంగ్రెస్ అని చెప్పలేము. పైన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అంతే అంతే. బాగుందా ఇప్పుడు? బాగానే ఉంది. ఏ లోటు లేదు, ఏ లోటు లేదు. సరే సార్, మరి ఈసారి ఫైనల్గా ఒకటే క్వశ్చన్ అడుగుతాను, లాస్ట్ అండ్ ఫైనల్. మీ ఒపీనియన్ చెప్పండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? నేను చెప్తున్నాను, ప్రస్తుతానికి టీడీపీ చాలా బాగుంది, బ్రహ్మాండంగా. మా ఈ సీనియర్ సిటిజన్స్ ఇచ్చిన అంత అవకాశం ఎవరికి ఇవ్వలేదు. మీ పెన్షన్ అనుకుంటున్నారా? పెన్షన్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాం. ఎంత వస్తుంది చెప్తున్నాను? ఎంత? 30. అది కాదు, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేది. అదే ఇంకా గవర్నమెంట్ వచ్చేది 30,000. గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు? గవర్నమెంట్ ఎంప్లాయ్. గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా చెప్తున్నాం. ఓకే. అదే 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, చూస్తున్నారు అన్ని పార్టీలు చాలా హోరాహోరీగా తలపడతాయి. ఈ తరుణంలో ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి కాబట్టి ఆ పార్టీ ఏదనుకుంటున్నారు మీరు? ఏదనేది మేము చెప్పలేమండి, ఎందుకంటే 3 తగ్గపోరుగానే ఉన్నాయి. 3 తగ్గపోరుగానే ఉన్నాయి. సరే, మీ ఒపీనియన్ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బాగుంటుందంటారా? బాగుంటుందంటే చెప్పడం కష్టమేనండి, ఎందుకంటే మీ ఒపీనియన్ చెప్పండి సార్, మీ మనసులో ఏముందో చెప్పండి. నా ఒపీనియన్ అయితే వైసీపీ వస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేయలేదు? ఆయన చేశారండి, ఆయన ఎందుకు చేయలేదు, ఆయనే చేశారు. కానీ కొంచెం మార్పు వస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. మార్పు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. సరే, ఆ మార్పు జగన్ అనుకుంటున్నారు మీరు. మరి పవన్ కళ్యాణ్ కూడా కొత్త ఆయనే, ఆయన వచ్చినా బాగానే ఉంటుంది అండి, బాగానే ఉంటుంది. ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. ఈ 4.5 ఏళ్లలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసింది? చేశారండి, చేశారు బాగుంది. కానీ ఇంకా డెవలప్ అవ్వాలంటే కొంచెం ఈయన అంటే ఇంచుమించు 9 years పరిపాలించారు కాబట్టి ఇంకో కొత్త వాళ్ళు అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీ ఒపీనియన్ మీరు చెప్పారు, బాగుంది, తప్పలేదు. ఈ 4.5 ఏళ్లలో అమలాపురం నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ అయింది? నా ఉద్దేశ ప్రకారంగా అమలాపురం ఇప్పుడు ఏమీ పెద్ద డెవలప్ అవ్వలేదండి. స్థానిక ఎమ్మెల్యే ఏం చేయలేదు? స్థానిక ఎమ్మెల్యే ఏమన్నా రోడ్లు అప్పుడప్పుడు వేయించారు తప్ప మిగతా ఏమి పెద్ద డెవలప్మెంట్స్ ఏం కనిపించట్లేదు, నాకు తెలుసున్నంత వరకు ఏమీ లేదండి. ఇక్కడ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ మీ అమలాపురంలో? చెప్పడం కష్టం అండి. ఇక్కడ ఎందుకు 3 తగ్గపోరుగా ఉన్నాయి. ఇక్కడ 3 తగ్గపోరుగా ఉన్నాయి, చెప్పలేమండి, చెప్పలేము. ఫైనల్గా మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? నేను పార్టీ అంటే నేను ఇప్పుడు చెప్పలేనండి, అలాగే చెప్పలేను. మనసులో మాత్రం వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనుకున్నాను, పార్టీ మారితే బాగుంటుందని అనుకుంటున్నాను, అంతేనంతే. ఎలా ఉందండి ఇప్పుడు చూస్తుంటే పొలిటికల్ హీట్ చాలా డిఫరెంట్గా ఉంది. 3 ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా అమలాపురం విషయం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంది. గ్రామ స్థాయిలో చాలా బాగుంది, టౌన్ లిమిట్స్లో కాస్త అటు ఇటు ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సైడ్ 75% ఉన్నారని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మీరు ఉన్నారు డెఫినెట్లీ అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు? చేశారు. అమలాపురంలో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన డెవలప్మెంట్స్ ఆయనకు ఉన్నాయి. కానీ గత 5 సంవత్సరాలతో మనం చూసినట్లయితే మాత్రం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చాలా విఫలమయ్యారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏ రకంగా అంటే 5 సంవత్సరాల పీరియడ్లో ఆయన ఒక రాజధానిలో కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న ఇండస్ట్రీస్ విషయంలో కానీ ఆయన సరైనటువంటి స్టెప్స్ తీసుకోలేదు. అది ప్రజలు బాగా గమనించారని నా అభిప్రాయం. అందుచేతే ఇప్పుడు ప్రజలు జస్ట్ కొంచెం మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు నేను కూడా వైఎస్ఆర్ సైడ్ తప్పనిసరిగా ఆయన కూడా ఒక అవకాశం ఇచ్చి మనం చూడాలనేటువంటి అభిప్రాయంలో. చూడడానికి అవకాశం ఇస్తారా, లేకపోతే ఇతను గ్యారంటీ చేస్తాడు అనే నమ్మకంతో అవకాశం ఇస్తారా? గ్యారంటీగా చేస్తాడనే నమ్మకంతో మనం చేస్తున్నాం. గ్రామీణ స్థాయిలో కూడా చాలా పట్టు సాధించాడు ఆయన, వైఎస్ఆర్ సాధించాడు. మరి ఈసారి కొత్తగా పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు, ఆయన కూడా కొత్తాడే, ఆయన కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఈయనకంటే ఆయన ఇంకా వెనకబడి ఉన్నాడు కాబట్టి మరోసారి ఇచ్చే అవకాశాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఆయన కులరహిత అనేది చాలా ప్రధానంగా ఆయన చేస్తున్నాడు, అది చాలా హర్షించదగ్గ విషయం. కానీ ఆయన ఒక్కడో మార్పు చెంది చాలదు ఈ సమాజంలో. ఆయనతో పాటు ఆయన వెనకాల ఉండే గళమంతా మారాలి. ఈవేళ అగ్రవర్ణాలు ఈ కింద బడుగు బలహీన వర్గాలు చాలా హీనంగా చూస్తున్నాయి. ఆయన ఒక్కడో నేను ఆదర్శంగా ఉన్నాను, నా పార్టీ ఆదర్శంగా ఉందని అంటే సరిపోదు. ఆయనతో పాటు ఆయన కింద ఉన్న వాళ్ళందరూ మారాలి.
ఆ మార్పు రావాలంటే ఈవేళ ఈ 10 రోజుల్లో వచ్చేది ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు పడుతుంది. ఇది ఈయన ఇలాగే చేస్తే నెక్స్ట్ టైం డెఫినెట్గా మళ్ళీ ఆయనకి ఏంటంటే ఈ కులరహిత అనే విషయం మీద ఇతను ఎంత పట్టుగా ఉన్నాడో ప్రజలు గమనిస్తుంటారు. ఆ టైంలో తప్పనిసరిగా మళ్ళీ మాలాంటి వాళ్ళందరం కూడా వెనకాల వాళ్ళందరినీ కూడా తప్పనిసరి సపోర్ట్ చేసి, ఎందుకంటే కులరహిత సమాజానికి నేను ఓటేస్తాను తప్పకుండా. సరే సార్, అందరూ మీరే కాదు ప్రతి మనిషి చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఓకే, మీ దానికి నేను ఏకీభవిస్తాను. సార్ ఫైనల్గా మీ అమలాపురంలో ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు, స్టేట్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? అమలాపురం విషయం వచ్చేటప్పటికి మాత్రం పినిపే విశ్వరూప్ గారు వైఎస్ఆర్సీపీలో పోటీ చేస్తారు. డెఫినెట్గా ఆయన వచ్చి తీరుతాడు. ఆయనకు ఓట్ బ్యాంక్ 70% ఉంది. ఇంకా ఆయన చెప్పేస్తున్నారు మీరు? ఇంకా 70%లో ఆయన్ని కొల్లగొట్టడం ఎవరు సాధ్యం కాదు. అదేవిధంగా సింత అనురాధ గారు కూడా డెఫినెట్గా ఎంపీ సీట్ సాధిస్తాడు. రాష్ట్రంలో కూడా సీఎంగా జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారని గ్యారంటీయా? నా అభిప్రాయం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.